జై శ్రీరామ్. గత 15 సంవత్సరాలుగా వాల్మీకి రామాయణమే మా వృత్తి, ప్రవృత్తి, ప్రపత్తి. బిట్స్ పిలానీలో చదివిన గొప్ప గొప్ప ఉద్యోగాలు, విదేశీ యాత్రలు చేసినా రాని ఆనందం రామాయణంలోని మొదటి శ్లోకం చదివితే వచ్చింది మాకు. అందుకే అన్నీ వదిలేసి రామాయణమే శ్వాసగా, జీవన మార్గంగా బ్రతుకుతున్నాం. మీరు ఆలోచిస్తున్నారు కదా, అసలు మా రామాయణ ప్రయాణం ఎలా స్టార్ట్ అయిందా అని చెప్తాను. మా రామాయణ ప్రయాణం సంక్షేప రామాయణం నేర్చుకోవడంతో మొదలైంది. ఈ మా ప్రయాణంలో ఎంతో మందికి రామాయణం నేర్పించాం. చాలామంది మాతో మాట్లాడుతూ, మా అబ్బాయికి పెళ్ళి కావట్లేదండి, మా అమ్మాయికి పెళ్ళయింది కానీ పిల్లలు లేరండి, మా మధ్య అన్యోన్యత లేదండి, పొద్దున్న లేస్తే ఏదో ఒక గొడవ, మా పిల్లలకు, మా ఇంట్లో పెద్దలకు ఆరోగ్యం బాగోవటం లేదండి, ఇంట్లో ఎప్పుడూ చికాకులు, ఉద్యోగం లేకో ఆర్థిక సమస్యలో అన్నీ పాపం మాకొచ్చి చెప్పేవారు. మేము డాక్టర్సో లేక సైకాలజిస్టో కాదు, కానీ మేం నమ్మిన సంక్షేప రామాయణాన్ని వారికి చదువుకోమని చెప్పాం. శ్రద్ధ ఉన్న వారికి నేర్పించాం కూడా. ఆశ్చర్యం ఏంటంటే, కొందరికి ఈ రామాయణం నేర్చుకుంటున్నప్పుడే, అంటే పూర్తి కాక మునుపే, అండ్ ఇంకొంతమందికి పారాయణం చేయటం మొదలుపెట్టిన స్టార్టింగ్లోనే, అంటే ఫస్ట్ ఫ్యూ శ్లోకాస్లోనే వారి వారి సమస్యలు పూర్తిగా తీరిపోయి వాళ్లే ఇంకొందరికి సంక్షేప రామాయణం నేర్పించడం మొదలుపెట్టారు. నిజంగా మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మేము రామాయణం బాలకాండ డైలీ సిరీస్ చేస్తున్నప్పుడు మా వీడియోలన్నింటిలోనూ వచ్చిన సజెషన్స్, అడిగిన ప్రశ్నలు, వచ్చిన ఈమెయిల్స్ అన్నింటికీ సమాధానంగా ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. రామాయణ క్లినిక్ అన్న ఈ సిరీస్లో మన జీవితంలోని సమస్యలకు, విఘ్నాలకు, బాధలకు, భయాలకు రామాయణం ఇంకా మన ప్రామాణిక గ్రంథాలు అందించే సొల్యూషన్స్ ఏంటి అని ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. అమ్మో, రామాయణంలో సొల్యూషన్స్ అంటున్నారు, ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుందో, బాగా టైం స్పెండ్ చేయాలేమో, అంత టైం లేదు మా దగ్గర అని ఆలోచిస్తున్నారా? ఏం భయపడకండి. మీరేం డబ్బులు ఖర్చు పెట్టనవసరమే లేదు, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, కఠినమైన నియమాలు పాటించనవసరమే లేదు, సమయంతో అసలు పట్టింపే లేదు. మీకు కుదిరిన టైంలో మీ ఇంట్లో మీ ముందున్న దేవతామూర్తి ముందు కూర్చొని, పోనీ కుదరదా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి, అది కుదరదా ఇంట్లో ఒక కార్నర్లో మీకు ఎక్కడ ప్రశాంతత అనిపిస్తో అక్కడే కూర్చోండి. మీ ఇంట్లో ఉన్న ఆ దేవతామూర్తినో, పటాన్నో, లేక ఒక చిన్న పేపర్ ఫోటోనో, ఇవేవీ లేవు అనుకుంటే ఒక చిన్న రామాయణం బుక్ దొరుకుతుంది కదా, పాకెట్ సైజ్, అదైనా పర్వాలేదు. అది కూడా కుదరకపోతే ఒక చిన్న పేపర్ మీద శ్రీరామ రామ రామ అని రాసో, లేదా శ్రీరామాయణం అని రాసో, ఆ పేపరే మీ కోరికలను, కష్టాలను తీర్చగలిగే నా స్వామి, నా దేవుడు అని భావించి మన సిరీస్లో అందించే శ్లోకాలను, సారీ అవి శ్లోకాలు కాదు, మంత్రాలు. మంత్రం అంటే మననాత్ త్రాయతే ఇది మంత్రః. మననం చేసినంత మాత్రాన మనల్ని కాపాడేది, దాన్నే మంత్రము అని అంటారు. ఈ శ్లోకాలన్నీ కూడా మంత్రాలు. వీటిని మీ అవకాశాన్ని బట్టి వినండి, చదవండి, పారాయణ చెయ్యండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన సుఖానికి, అభివృద్ధికి, విజయానికి అడ్డు మనం జన్మజన్మల నుంచి తెచ్చిపెట్టుకున్న మన పాప రాశి. ఆ పాప రాశిని ఎలా తొలగించుకోవాలి అని ఆలోచిస్తున్నాం కదా మనం. రామాయణంలో దీనికి సొల్యూషన్ ఉంది. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంమితం యః పఠేత్ రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. సర్వపాపైః ప్రముచ్యతే. అన్ని పాపాలు కూడా పోతాయి. ఏం చేస్తే? రామాయణాన్ని చదివినంత మాత్రాన. అమ్మో, మొత్తం రామాయణం చదవాలా? అవసరం లేదు. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఒక్క అక్షరాన్ని భక్తితో పఠించావా, పాతక నాశనం అంటే అన్ని పాతకాలు కూడా నాశనమైపోతాయి. అంతేకాదు, పఠించడం కష్టమండి, పోనీ మేము వినొచ్చా? తప్పకుండా. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. విన్నంత మాత్రాన ఏం జరుగుతుంది? బ్రహ్మలోకానికి చేరుకుని బ్రహ్మగారి చేత మనం పూజింపబడతాం అని చెప్తోంది. రామాయణం మృత సంజీవని, సకల కార్యసిద్ధికి కల్పవృక్షం. నాకు చదవాలనుందండి, కానీ చదవలేను, టైం లేదు, సంస్కృతం అస్సలు రాదు, కూర్చుని పూజ చేసేంత ఓపిక లేదు అని అనుకుంటున్నారా? ఏం పర్లేదు, కనీసం వినండి. శ్రద్ధగా వినే టైం కూడా లేదా? ఈ వీడియోను అలా ప్లే చేస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఉండండి.
మీ పిల్లలకు వినిపించండి. వాళ్ళని ఫోర్స్ చేయనవసరం లేదు, డిస్టర్బ్ చేయనవసరం లేదు. వాళ్ళు ఏ పనులు చేసుకుంటున్నా, సపోజ్ ఆడుకుంటున్నారనుకోండి, అప్పుడు ప్లే చేయండి. తింటున్నారు, పడుకుంటున్నారు, ఏ టైంలోనైనా ప్లే చేయొచ్చు. అలా బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వనివ్వండి. అలా వాళ్ళు వింటున్నా చాలు, వాళ్ళకి జరగాల్సిన మంచంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మీకంతా ఒకేసారి చదవడం కుదరదా? ఆ నియమం కూడా అవసరం లేదు. మీకు 5 నిమిషాలు ఉన్నాయి, ఆ టైంలోనే వినండి, చదవండి. కనీసం 10 శ్లోకాలు ఆ టైంలో, ఎంత కుదిరితే అంత. మళ్ళీ మీకు టైం కుదిరినప్పుడు ఇంకో 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు కూర్చుని ఎంత వీలైతే అంత చదవండి, ఏం పర్లేదు. ఎన్నిసార్లు జపం చేయాలండి అని అడుగుతారా? ఒక్కసారి జపం చేసినా అనుభవిస్తూ చదవండి, రాముణ్ణి ఫీల్ అవ్వండి. మీకు ఎలాంటి నియమాలు కుదురుతాయో అలాంటి నియమాలే పెట్టుకోండి. ఎటువంటి దోషం, నిర్బంధం లేదు. మీరు అనుకున్న కోరికకు మీరు ఎలాంటి నియమాలు పాటించగలిగితే అలాంటి నియమాలు పెట్టుకోండి. నియమాలనేవి మనలో ఒక క్రమశిక్షణ కోసమే తప్ప దేవుడి కోసం మాత్రం కాదు అని గుర్తుంచుకోండి. ఎన్నిసార్లు అన్నదానికన్నా కొంత సమయం కేటాయించుకోండి. నేను రోజు 5 మినిట్స్ స్పేర్ చేయగలనండి, తప్పకుండా ఆ 5 మినిట్స్ భక్తితో శ్రద్ధగా మీరు అనుకున్న మంత్రాన్ని చక్కగా జపం చేసుకోండి. ఆ 5 నిమిషాలు మాత్రం మీకోసం అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పర్లేదు, మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, బస్లో వెళ్తున్నా, ఫ్లైట్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా చదువుకోవచ్చు. మంత్రం కదండి, చదువుకోవచ్చా? తప్పకుండా చదువుకోవచ్చు. మీ అవకాశాన్ని బట్టి స్లోగా టైంని పెంచుకోండి. అది కూడా మీకు ఎంత వీలైతే అంతే. ఇంతే, చాలా ఈజీ. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తల్లిని తండ్రిని తలుచుకోవడానికి, వాళ్ళకి మన కష్టాలు చెప్పుకోవడానికి, మన కోరికలు తీర్చమని అడగడానికి నియమాలేముంటాయండి? వాళ్ళని ప్రేమతో తలుచుకోవడం మన ధర్మం. మన కష్టాల నుండి గట్టెక్కించడం వాళ్ళ ప్రేమ, అనుగ్రహం, వాత్సల్యం. చిన్న చిన్న మంత్రాలతో, అందరూ చదవగలిగే మంత్రాలతో మన సమస్యలకు ఒక సర్గ పరిష్కారం నుంచి ఒక శ్లోక పరిష్కారం వరకు పరిశోధన చేసి మీ ముందు ఉంచుతాం. అన్ని కోరికలు తీర్చడానికి, మన అన్ని సమస్యలు తీర్చడానికి రామాయణం మన ముందుంది. రామాయణం మన కల్పవృక్షం, మంత్రశాస్త్రం. మన జాతక దోషాలవ్వండి, కర్మ ఫలితాలు, కోరికలు, కష్టాలు, విజయం, ధైర్యం, ఆరోగ్యం, మాట తీరు, విద్య, ఇలా ఒక్కటేంటి, అన్నింటికీ రామాయణం అందించే పరిష్కారాలను మనం తెలుసుకుందాం. ఒక్కటే కావాలి మనకల్లా, రాముడి మీద, రామాయణం మీద శ్రద్ధ, విశ్వాసం, భక్తి. ఇంతే. ఆయన మన తల్లి తండ్రి, తప్పక మన కష్టాలు తీర్చి సుఖ సంతోషాలను ఇస్తాడు. ఈ రోజుల్లో కొత్త కొత్త పూజలు చూస్తున్నాం. కొన్ని అవైదికమైతే, కొన్ని అందరూ చెయ్యలేని, చెయ్యకూడని ఉగ్రదేవతారాధనలు. దీనికి ఫలితం ఆ పూజలు బెడిసి కొట్టడం, ఉన్న కష్టాలు తీరకపోగా లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవడం జరుగుతోంది. ఇవన్నీ మనకెందుకండి? మన వైదిక విధానం, పూర్వాచార్యులందరి ఆమోదం, సులభం, సుందరం, సుకృతం, అభీష్ట ఫలప్రదాయకం అయిన రామాయణాన్ని ఆశ్రయిద్దాం. తప్పకుండా మనందరి కష్టాలు తొలగి ఆరోగ్యం, సుఖం, శాంతి, సంపద, కీర్తి, ప్రతిష్టలు, విజయం, సమస్త చతుర్విధ పురుషార్థాలన్నీ మనకి సిద్ధించాలి అని కోరుకుంటూ, ఈ శ్రావణ మాసంలో సాక్షాత్ మహాలక్ష్మి అవతారమైన ఆ మన సీతమ్మని ముందుంచుకుని రామాయణంతో మన పారాయణ ప్రయాణాన్ని మొదలు పెడదాం. అమ్మకి అత్యంత ఇష్టమైన రామాయణాన్ని తెలుసుకుంటే అమ్మ కటాక్షం తప్పకుండా లభిస్తుంది. ఆ లక్ష్మీ స్వరూపిణి అయిన సీతమ్మ అనుగ్రహం వల్లే కదా సుగ్రీవుడికి కిష్కింధ లభించింది, కిష్కింధకు రాజయ్యాడు. హనుమంతుడు అందరికీ ఆదర్శప్రాయమయ్యాడు. విభీషణుణ్ణి రాజ్యలక్ష్మి వరించింది. అంతెందుకండి, మన రామాయణం పేరేంటి? సీతాయాస్ చరితం మహత్, సీతమ్మ యొక్క గొప్ప చరిత్ర. అలాంటి సీతమ్మ, మన అమ్మ చరిత్ర చదివితే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి చరిత్రను చదివినట్టే, అమ్మను ప్రసన్నం చేసుకున్నట్టే. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? మరిన్ని వివరాలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. ఒక ముఖ్య గమనిక, మేము ఏ శ్లోకాలు చెప్పినా, ఏ సర్గల గురించి చెప్పినా దానికి సంబంధించిన PDF డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. సో దయచేసి దాన్ని ఫాలో అయ్యి మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే తప్పకుండా చేయొచ్చు. జై శ్రీరామ్.